వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదం అంటే ఆ పరమాత్మ శ్వాస. ఆ వేదములో చెప్పబడినటువంటి ఆ పరబ్రహ్మమే భూమండలం మీద రామచంద్రమూర్తిగా దశరథుని తనయుడిగా అవతరిస్తే ఆ పరబ్రహ్మ తత్వాన్ని వివరంగా ప్రజలకు తెలియజేయటం కోసమే వాల్మీకి మహర్షి రామాయణాన్ని ప్రజలకు అందించాడు. 24 అక్షరాల గాయత్రి మంత్రము అనుష్ఠించినట్టయితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలన్నీ సమకూరి 24 గంటలు నీ చుట్టూ రక్షక కవచాన్ని ఏర్పరుస్తాయి. అద్భుతమైన ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయటం నీకు వీలు కాకపోతే రామాయణాన్ని నువ్వు పఠించినట్టయితే ఆ ప్రయోజనం నీకు చేకూరుతుంది. ఎందుకంటే 24 అక్షరాల గాయత్రి మంత్రానికి ఒక్కొక్క బీజాక్షరానికి 1000 శ్లోకముల చొప్పున 24,000 శ్లోకముల వ్యాఖ్యానాన్ని రామాయణ రూపంలో మనకు అందించినవాడు వాల్మీకి మహర్షి. అద్భుతమైన ఆ రామ నామ మంత్రాన్ని జపించి సిద్ధించినటువంటి అద్భుతమైనటువంటి శక్తితో జ్ఞానంతో ఈ మహాకావ్యాన్ని మనకు అందించాడు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో జనవరి 22వ తారీఖు పుష్యమాసం మృగశిర నక్షత్రం అభిజిత్ ముహూర్తంలో జరుగుతున్నటువంటి బాలరామ ప్రాణ ప్రతిష్టను కన్నుల పండువగా వీక్షిస్తూ రామాయణంలోని అద్భుతాన్ని ఆనందాన్ని అందుకోవటం కోసం రామనామాన్ని జపించే ప్రయత్నం చేద్దాం. ఆ దివ్యమంగళ రూపాన్ని కనులారా వీక్షించే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైన ఆ చరిత్రను అనునిత్యము పఠించే ప్రయత్నం చేద్దాం. వేద వర్ణనీయమౌ నామముతో విధిరుద్రాదులకు మేల్మియవు రూపముతో మోద సదనమగు పటు చరితముతో ఎవరి కోసం ఈ భూమండలం మీద అవతరించావయ్యా అంటూ త్యాగయ్య ప్రశ్నిస్తాడు. వేదంలో చెప్పబడినటువంటి ఆ రామనామము తారక మంత్రం. 7 కోట్ల మూల మంత్రాలు వేదంలో నిక్షిప్తమై ఉంటే వాటిని అభిష్టదాయక మంత్రాలు, అభిచారక మంత్రాలు, తారక మంత్రాలు అంటూ పెద్దలు విభజించారు. అభిష్టదాయక మంత్రం నీ కోరికను తీర్చుకోవటానికి అనువైన సాధనమైతే అభిచారక మంత్రం నీ శత్రువులను నాశనం చేయటానికి ఉపయోగించే సాధనం. ఇక తారక మంత్రం నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఏమండి, మంత్రాల ద్వారా, యజ్ఞాల ద్వారా, హోమాల ద్వారా శత్రునాశనం చేయటం సాధ్యమా? అలా చేయవచ్చా అన్న ప్రశ్న మీ మదిలో కదలటం సహజమే. దీనికి ఉదాహరణగా పివిఆర్కే ప్రసాద్ గారు అసలేం జరిగిందంటే అన్న పుస్తకంలో ఏ విధంగా తనకు ఇష్టము లేనటువంటి విషయాన్ని దూరం చేసుకోవచ్చో తెలియజేశారు. చెన్నారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి సంజయ్ గాంధీ ద్వారా తనకు వస్తున్నటువంటి కష్టములను దూరము చేసుకున్నట కొరకు వేదవేత్తలను ఆశ్రయించిన నేపథ్యంలో అభిచారిక మంత్రసహితమైన యజ్ఞ యాగాదులను నిర్వహించి సంజయ్ గాంధీ యొక్క బాధ నుంచి బయటపడ్డారు అని ఆ పుస్తకంలో తెలియజేశారు. అయితే వీటిని నీ ఇచ్చ వచ్చినట్టు ప్రయోగించినట్టయితే విపరీతమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందన్న సత్యాన్ని గ్రహించగలిగితే మననః త్రాయతే ఇది మంత్రః అన్నటువంటి శాస్త్రవాక్యంలోని ఆంతర్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. దేన్నైతే పదే పదే జపించటం వల్ల
అది నీకు రక్షక కవచంగా నిలుస్తుందో అదే మంత్రము. మనః అంతరః ఇతి మంత్రః అన్న అర్థము కూడా ఉన్నది. అంటే ఏ బీజాక్షరాలను నువ్వు ఉచ్చరించటం వల్ల నీ అంతర్దృష్టి పెరిగి ఇంద్రియ చాపల్యం తగ్గి నీ జీవితం ఆనందంగా ముందుకు గడుస్తుందో అదే మంత్రం అంటే. ఇక తారక మంత్రము అంటే ఇహాన్ని పరాన్ని రెండింటినీ అందిస్తూ నీకు మోక్షాన్ని అందించగలిగినటువంటిదే తారక మంత్రం. రామనామము తారక మంత్రం. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఇవన్నీ తారక మంత్రాలే. మరి రామనామము యొక్క విశేషం ఏమున్నది అంటే శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రాజీవము. ఈ ఘనతను చెప్పిన ఘనులకు మొక్కెద అంటాడు త్యాగరాజస్వామి. అంటే పంచాక్షరీ మంత్రంలోని నమశివాయ లో మా అనే బీజాక్షరాన్ని తీస్తే అది జీవాక్షరం కనుక ఆ మంత్ర అర్థమే మారిపోతుంది. నా శివాయ, శివుడు లేడు అన్న అర్థం వస్తుంది. శివుడికి నమస్కరిస్తూ ఉన్నాను, నాదేదీ లేదు, అంతా శివుడిదే అన్న అద్భుతమైన అర్థాన్ని ఇచ్చే నమశివాయ అన్న మంత్రము మకార బీజాక్షరాన్ని తీస్తే నశివాయగా మారిపోతుంది. ఇక ఓం నమో నారాయణాయలో రా అన్న బీజాక్షరాన్ని తీస్తే అదే జీవాక్షరం ఆ మంత్రమునకు. నా అయనాయ, మార్గమే లేదు అన్న అర్థం వస్తుంది. కాబట్టి ఈ అష్టాక్షరీ మంత్రంలోని రకారాన్ని, పంచాక్షరీ మంత్రంలోని మకారం అనే బీజాక్షరాన్ని రెండింటినీ కలిపి రామా అన్న తారక మంత్రాన్ని మనకు అందజేశాడు వాల్మీకి మహర్షి. రామనామమణి దీపధరు జీభదేహలి ద్వార్ తులసీ భీతర్ బాహరహు జో చాహసి ఉజియార్ అంటాడు తులసీదాస్. అంటే రామనామం అనేటువంటి దీపాన్ని ఇంటికి గడప మీద పెట్టినట్టు నీ నాలుక అనే గడప మీద నువ్వు పెట్టగలిగితే దేహళీ న్యాయాన్ని అనుసరించి ఏ విధంగానైతే గడప మీద పెట్టినటువంటి దీపం బయట ఉన్న చీకటిని, లోపల ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టి నీకు వెలుగును ప్రసాదిస్తుందో అలానే రామనామాన్ని నీ నాలుక అనే ద్వారం మీద నువ్వు పెట్టుకోగలిగితే అది బాహ్య అంతరములలో ఉన్న అంధకారాన్నంతా నశింపజేసి అద్భుతమైన శ్రేయస్సును నీకు ప్రసాదిస్తుంది. బాహ్యములోని అంధకారాన్ని, అంతర్గతమైనటువంటి అజ్ఞానాన్ని నిర్మూలన చేయగలిగినదే రామమంత్రము. ఎలా సాధ్యము అన్నటువంటి అనుమానం కలగటం సహజమే. రకారో అగ్నిబీజస్సు, అకారో ఆదిత్య బీజస్తు, మకారో చంద్రబీజస్తు. అంటే రకారము అగ్నిబీజాక్షరము, అకారము ఆదిత్య అంటే సూర్యునికి సంబంధించిన బీజాక్షరం, ఇక మకారము శశాంక చంద్ర బీజాక్షరం. ఈ మూడు బీజాక్షరముల యొక్క ప్రయోజనమేమి అంటే నీవు జ్ఞానంతో ప్రశాంతంగా జీవించాలి అంటే నీలో ఉన్న అజ్ఞానము, పాపము నశించాలి. దానికి అగ్ని కావాలి. అందుకే నువ్వు రా అని అన్నప్పుడు, ఆ బీజాక్షరాన్ని ఉచ్చరించినప్పుడు నీలో ఉన్న పాపము అంతా భస్మీపటలమైపోతుంది, అజ్ఞానము అంతరించిపోతుంది. అప్పుడు అకారం అంటే సూర్య తేజస్సు నీలో విలసిల్లి జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తుంది. ఆ జ్ఞానము చంద్రబీజాక్షరము ద్వారా నీకు అద్భుతమైన ప్రశాంతతను, నిర్మలత్వాన్ని ప్రసాదిస్తుంది. అందుకే రా అన్నప్పుడు నోరు తెరుచుకొని నీలో ఉన్న పాపమంతా బయటికి వెళ్ళిపోతుందిట. మా అన్నప్పుడు పెదవులు మూసిన కారణంగా మళ్ళీ అవి లోపలికి రాకుండా జ్ఞానాన్ని, ఆనందాన్ని నీకు కలగజేస్తాయిట.
అద్భుతమైన ఈ సత్యాన్ని నువ్వు గ్రహించగలిగినట్టయితే రామనామ జపాన్ని, రామ కథను, రాముని దివ్య మంగళ రూపాన్ని ప్రతినిత్యము తలుచుకుంటూ అద్భుతమైన ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి ఈ శుభ తరుణంలో ఆ స్వామిని కీర్తించే ప్రయత్నం చేస్తావు. రామ కథలుగాక లౌకిక కథలందు రక్తి పొందువాడు మానవుండే పాయసమ్ము వీడి పరుల ఎంగిలిగోరు పామరుండుగాది వెలది గౌరీ అంటాడు ఈశ్వరుడు పార్వతితో. అద్భుతమైన రామకథను వదిలేసి అనవసరమైన లౌకిక కథలు ఎందుకయ్యా నీకు ఆసక్తి? నీ జీవితాన్ని ఇహ పర సుఖములను రెండింటిని అందిస్తూ ముందుకు నడిపించే రామనామాన్ని నువ్వు విస్మరించినట్టయితే నీ జీవితము అంధకార బంధురమైపోతుంది. ఇదే మాట వాల్మీకి చెప్పాడు. అహంపురా కిరాతేషు కిరాతై సహవర్ధిత జన్మమాత్ర ద్విజత్వం మే శూద్రాచార రత సదా. నేను ఇంతకు ముందు కిరాతకుణ్ణి, నామమాత్ర బ్రాహ్మణుణ్ణి. కిరాతకులతో కలిసి సహజీవనం చేస్తూ దారి దోపిడీలు చేస్తూ వచ్చినటువంటి సంపాదనతో నా పొట్ట పోసుకుంటూ ఉన్నాను. అలా ఉన్న సమయంలో అరణ్యంలో కొందరు సన్యాసులు ఎటో వెళుతూ నా కంటపడ్డారు. వాళ్లను దోచుకుందామన్న సంకల్పంతో మార్ మార్ అంటూ వాళ్లను వెంబడించాను. వాళ్ళు నిశ్చలంగా నిలబడ్డారు. మా దగ్గరే ఉందయా దోచుకోవడానికి అని నన్ను ప్రశ్నించారు. అలా ప్రశ్నిస్తూ, నువ్వు ఎవరి కోసమయ్యా ఇన్ని దొంగతనాలు చేసి పాపం మూటకట్టుకుంటున్నావు? నువ్వు మూట కట్టుకునే పాపంలో నీ కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటారేమో కనుక్కొని రావయ్యా అని నన్ను పురమాయించారు. నేను వెళ్ళి నా భార్యను అడిగాను, నేను మహాపాపం చేస్తున్నాను, దానిలో కొంత భాగాన్ని నువ్వు స్వీకరిస్తావా? నువ్వు నా సహధర్మచారిణివి కదా అంటే నా భార్య అన్నది, నీకు నేను భార్యను, నువ్వు ఏది తీసుకువస్తే అది వండి పెట్టించే బాధ్యత మాత్రమే నాది, నీ పాపంలో నాకెందుకు భాగం అంటూ సమాధానం చెప్పింది. నా తల్లిదండ్రులను ప్రశ్నించాను. వాళ్ళన్నారు, తల్లిదండ్రులను పోషించటం కొడుకు బాధ్యత, నువ్వు ఎలా ధనం తీసుకువస్తున్నావో నాకెందుకు, నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావు అని నేను భావిస్తాను, ఆ పాపంలో నాకు భాగస్వామ్యం వద్దు. ఇదే సమాధానము కొడుకులు ఇచ్చారు. నాకు బాధ కలిగింది. ఆ సన్యాసుల దగ్గరకు వచ్చి నాకు మార్గం చెప్పమన్నాను. నాకు నోట మాట రాదు, ఏ మంత్రాన్ని నేను ఉచ్చరించలేదు, నా గతి ఏమిటి అని ప్రశ్నిస్తే, నీకు మాట రాకపోవటం ఏమిటి, ఇందాక నువ్వేమన్నావు, మార్ మార్ అన్నావు, అదే మంత్రమయ్యా అంటూ ఆ మారు 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 మారే రామగా మారి నన్ను రక్షించిందయ్యా అంటూ అద్భుతమైన రామనామ మహత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇత్యుక్త్వా రామతే నామ వ్యస్తస్త్యాక్షరపూర్వకం ఏకాగ్ర మనసా అత్రైవ మరేవ జప సర్వదా అంటాడు వాల్మీకి. ఈ విధంగా తిరగబడ్డ బీజాక్షరాలను జప సర్వదా ఎల్లకాలము జపించిన కారణాన అద్భుతమైన ఈ గ్రంథాన్ని మీకు అందజేయగలుగుతున్నాను అని రామనామము యొక్క మాహాత్మ్యాన్ని మనకు తెలియజేశాడు. మరి రామనామము గొప్పదా, రాముడు గొప్పవాడా అన్నటువంటి సందేహం ఒక్కొక్కసారి మనకు కలుగుతూ ఉంటుంది. దీనికి ఒక అద్భుతమైన చమత్కారమైన కథను తెలియజేస్తారు. ఇది రామాయణంలో లేదు, కానీ వింటుంటే హృదయం ఆనందార్ణవమవుతుంది. లంకను చేరుకోవటానికి రామచంద్రమూర్తి వానరులతో కలిసి వారధిని నిర్మిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక్కొక్క వానరము రాయి తీసుకొని దాని మీద శ్రీరామ అని రాసి నీళ్లల్లో వేస్తూ ఉన్నాయి. విచిత్రంగా నీళ్లల్లో పడ్డ ఆ రాయి తేలుతూ ఉంది. కొన్ని కోట్ల వానరాలు ఒక్కొక్క రాయి మీద తారక మంత్రాన్ని రాసి ఆ నీళ్లలో వేస్తున్న సమయంలో రాముడు
ఆ వానరుల యొక్క శ్రమను గమనించి ఈ అల్పప్రాణులే నా కోసం ఇంత పరిశ్రమ చేస్తూ ఉన్నప్పుడు నేనెందుకు ఊరికే కూర్చోవాలి అని తాను ఒక రాయి తీసుకున్నట్ట. నా పేరు నేను రాసుకుంటే ఏం బాగుంటుంది అని నీళ్లల్లో నామం రాయకుండానే వేసేట. ఆ రాయి కాస్త మునిగిపోయింది. ఇది చూచిన రామునికి కించిత్ విచారం కలిగింది. అల్ప ప్రాణులైన వానరాలు రామనామాన్ని రాసి రాతిని నీటిలో వేస్తే అవి తేలుతూ ఉన్నాయే. జగదభిరాముడంటూ, శౌర్యంతో ఉన్నవాడంటూ, కోదండరాముడంటూ నన్ను అందరూ కీర్తిస్తూ ఉంటారు. అలాంటి నేను వేసిన రాయి నీళ్లలో మునిగిపోయిందే, ఎవ్వరూ చూడలేగదు కదా, చూస్తే నాకు అప్రతిష్ట అనుకున్నట్ట. కానీ నిరంతరము రామచంద్రమూర్తినే గమనిస్తున్న వాడు ఒక్కడుంటాడండి, వాడే హనుమంతుడు. ఆయన గమనించాడు. వెంటనే రామచంద్రమూర్తి హనుమంతుడిని పిలిచి, హనుమ చూశావా అన్నాడు. చూశాను స్వామి. చూస్తే చూసావు కానీ ఎవరికీ చెప్పకయ్యా, నాకు అప్రతిష్ట అంటే తప్పకుండా చెబుతా స్వామి. ఈ సత్యాన్ని ప్రపంచమంతటా చాటి చెబుతాను. రాముని కంటే రామనామ మాహత్యము గొప్పది. ఎవరైతే నిరంతరము రామనామాన్ని జపిస్తారో వాళ్ళు సాధించలేనిది లేదు అన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతాను అంటూ రామనామ మాహత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు అని చమత్కారంగా ఈ కథ చెబుతారు. చమత్కారమైన సత్యం అదే. నిరంతరము ఎవరైతే నామస్మరణ చేస్తూ జీవితాన్ని గడపగలుగుతారో వారు సాధించలేనిది లేదు. రాముడే నీ కళ్ళ ముందు నిలిచి నీకు మార్గోపదేశం చేస్తాడు. నామస్మరణాత్ అన్యోపాయో నహి పశ్యామో భవతరణే అని చెబుతుంది శాస్త్రం. నామాన్ని మించిన సాధనము మనకు మరొక్కటి లేదు ఈ భవసాగరం నుంచి బయటపడాలంటే. కమల్ కబీర్ దగ్గరికి వచ్చి, నాన్నగారు ఇవాళ నా దగ్గరికి ఒక క్షయవ్యాధిగ్రస్తుడు వచ్చి ఎలా ఈ వ్యాధిని పోగొట్టుకోవాలి అంటూ ప్రశ్నించాడు. అప్పుడు నేను రామనామాన్ని 108 సార్లు జపించమంటూ ఆ వ్యక్తికి తెలియజేశాను. ఆ నామాన్ని ప్రతినిత్యము జపించి ఆ క్షయ వ్యాధి నుంచి అతను బయటపడ్డాడు అని చెప్పగానే కబీర్ అన్నాడు, నాయనా, రామనామాన్ని 108 సార్లు జపించాల్సిన అగత్యమేమున్నదయ్యా? ఒక్కసారి గుండెల నిండుగా ఆయన రూపాన్ని తలుచుకొని రామా అంటే రక్షించటానికి వచ్చేవాడయ్యేనయ్యా రాముడంటే అంటూ రామనామం యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. మరి అలాంటి రామనామాన్ని అద్భుతమైనటువంటి ఈ శుభముహూర్తంలో మనం ప్రతినిత్యము జపించగలిగినట్టయితే శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అన్నటువంటి ఆర్యోక్తి నిజమవుతూ అన్ని కష్టాలు కడతేరి అద్భుతమైన ఆ రామచంద్రుని యొక్క రూపం నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. దాన్ని ఎవరైతే సాధనంగా ఎంచుకుంటారో వాళ్ళు సాధించి చూపిస్తారు. అందుకే హనుమంతుడు లంకలో ఉన్న సీతమ్మను దర్శించాలన్న సంకల్పంతో ప్రయాణాన్ని ప్రారంభించి వానరులందరి ముందు ఒక మాట అంటాడు, యథా రాఘవ నిర్ముక్త శరస్వశన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. నేనేదో అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నానంటూ మీరు నాకు జయ జయధ్వానాలు పలుకుతున్నారు, కానీ నేను రాముడు విడిచిన బాణాన్ని, ఆయన చేతిలో సాధనాన్ని, నా గొప్పతనం ఏమీ లేదు. రామ బాణంలా లంకలో ప్రవేశించి సీతమ్మ జాడ కనుక్కునే ప్రయత్నం చేస్తాను. ఎది వాత్రిదివే లంకాం, ఒకవేళ అక్కడ సీతమ్మ లంకలో లేకపోతే నేను స్వర్గానికి వెళ్ళైనా సరే వెతికి సీతమ్మ జాడ తీసుకువచ్చి మరీ మీకు తెలియజేస్తాను. దీనంతటికీ కారణం ఆ రామచంద్ర ప్రభువు నాకు ఆయన నామాన్ని జపించటం వల్ల ప్రసాదించినటువంటి శక్తియే అంటూ అద్భుతమైన రామనామ మాహాత్మ్యాన్ని మనకు తెలియజేశాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో
నిజమైన శుభాకాంక్షలు ఎవరికైనా మీరు తెలియజేయాలన్న సంకల్పంలో మీలో కలిగినట్టయితే వారందరికీ ఒకే మాట చెప్పండి. అయోధ్యలో బాలరామ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో వీలైనన్నిసార్లు రామనామ జపం చెయ్యండి. అక్షతలను నెత్తిన ధరించి అద్భుతమైన ఆ రామశక్తిని ఆవాహన చేసుకొని రామ కథలను నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. నిజానికి వేదార్థమే రామాయణము అని మీరు అంటున్నారే, అది ఎలా నిరూపించగలరు అని ప్రశ్నిస్తే దానికి అద్భుతమైన సమాధానం చెప్పింది శాస్త్రం. అయోధ్య అంటే అర్థం యోధ్యుం న శక్యతే ఇది అయోధ్య. జయించటానికి వీలు లేనిది అయోధ్య. ఏమిటి నువ్వు జయించటానికి వీలు లేనిది అని ప్రశ్నిస్తే ఈ భవరోగమే. ఈ జనన మరణ చక్రంలో చిక్కుకొని తిరుగుతూ ఉండేటువంటి జీవాత్మకు ముక్తి లేదు, దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు. జగతి చచ్చి చచ్చి పుట్టి పుట్టి పొరల నేల మనకు చావని త్రోవ వెదొట్టుకొనుట దొడ్డ బుద్ధి అంటాడు ప్రహ్లాదుడు భాగవతంలో. జగతి అంటే జాయతే గచ్చతే ఇది జగతి అని అర్థం. పుడుతూ చస్తూ పుట్టే మనిషి పోయే మనిషి అంతం లేదురా ఈ చక్రానికి, తల్లి గర్భమున తిప్పలు తప్పగా తిప్పడి మాటే మది ధ్యానించు అంటూ ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి అంటే ఈ చక్రానికి కారణమైనటువంటి ఆ పరమాత్మను, ఆ శ్రీరాముణ్ణి నువ్వు ధ్యానం చెయ్యాలి. అందుకే అయోధ్యకు అధిపతి దశరథ మహారాజు. దశరథ అంటే అర్థము, దశ అంటే 10, రథము అంటే ఇంద్రియము. 10 ఇంద్రియాలతో ఉన్న జీవుడు ఈ అయోధ్య పట్టణానికి అధిపతి. వాడికి 3 భార్యలు, వారే సత్వరజస్తమో గుణములు కౌసల్య సుమిత్ర కైకేయి. వారికి 4 కొడుకులు, వాళ్ళే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, అంటే ధర్మార్థ కామ మోక్షములు. నిజానికి రామాయణం చదివితే రాముడి తరువాత భరతుడు, అనంతరం సుమిత్రకు జన్మించిన వాళ్ళు లక్ష్మణ శత్రుఘ్నులు, వాళ్ళిద్దరూ కవల పిల్లలు. ఎందుకని వాల్మీకి ఇలా తెలియజేశాడు? మనం ఎక్కడైనా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటాం, కానీ రామభరత లక్ష్మణ శత్రుఘ్నులు అనమి. ఎందుకు అంటే జ్యేష్ఠం రామం మహాత్మానం అంటూ ప్రారంభించాడు. జ్యేష్ఠం అంటే మొట్టమొదటిది రామం, రాముడు. రామ విగ్రహవాన్ ధర్మ, ధర్మార్థ కామ మోక్షములలో మొట్టమొదటిది అనుసరించవలసినది ధర్మమే. కాబట్టి రాముడు ధర్మానికి చిహ్నం, ఇక భరతుడు మోక్షానికి చిహ్నం. ఈ ధర్మాచరణ నీకు మోక్షాన్ని అందజేయాలి. మరి దీనికి అవసరమైనవి అర్థకామములు, అందుకే ఇవి కమల పిల్లలు. నీ అర్థ సంపదన అంతా, అర్థ సంచయనమంతా ధర్మబద్ధంగా సాగాలి. అందుకే అర్థాన్ని ధర్మానికి అనుసంధానం చేసి రామలక్ష్మణులు అని చెప్పాడు. ఈ విధంగా సంపాదించిన డబ్బు నీ కామము, కోరిక తీర్చుకోవడానికి ఉపయోగపడాలి. ఆ కోరిక ఏం కావాలి? మోక్ష సాధన కావాలి. ప్రజనస్యాస్మి కందర్పః అంటుంది భగవద్గీత. అంటే ధర్మబద్ధమైన కామాన్ని నేనే అని కృష్ణుడు తెలియజేస్తాడు. నీ ధర్మపత్ని యందు నువ్వు భోగమును పొందుట, కామమును అందుకొనుట ధర్మబద్ధమే. కానీ రావణాసురుడిలాగా పరస్త్రీని చెరబెట్టే ప్రయత్నం చేస్తే నువ్వు నాశనమైపోతావు. నిజానికి రావణాసురుడు రాముడి కంటే గొప్ప శివభక్తుడు. జటాటవీ గలజ్జల ప్రవాహపావితస్థలే గలేవలం యలంబితం భుజంగతుంగమాలిక ఢమఢమఢమఢమన్నినాదవఢమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం అంటూ శివుణ్ణి కీర్తించాడు. కానీ అంత శివభక్తుడు అధర్మాచరణ కారణంగా అంతమయ్యాడు రాముడి చేతిలో. కాబట్టి అద్భుతమైనటువంటి రామాయణంలో పేర్కొనబడినటువంటి అయోధ్య, దశరథ, కౌసల్య, సుమిత్ర, కైకేయి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి పాత్ర ద్వారా
మోక్షాన్ని అందుకోవటానికి, ధర్మబద్ధమైన జీవితం గడపటం ద్వారా అర్థకామాలను సంచనం చేయటానికి అవసరమైన మార్గమంతా మనకు ప్రబోధించిన వాడే వాల్మీకి మహర్షి. ఆ అద్భుతమైన శక్తి ఆ స్వామికి, ఆ వాల్మీకి మహర్షికి అందటానికి కారణం రామనామం. కాబట్టి రామనామాన్ని జపిస్తూ ఆ నామంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అందుకుంటూ, ఓ రామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. రామనామంలో రుచి ఏమిటి అంటే, పాలు మీగడలను సేవించటం వల్ల వచ్చే ఆనందం క్షణికం, రామనామాన్ని జపించటం వల్ల అందుకునే భోగం శాశ్వతం. అందుకు ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అంటూ రామదాసు పరవశించిపోయాడు. అలాంటి అద్భుతమైన రామనామాన్ని కీర్తిస్తూ జీవితాన్ని ధర్మబద్ధమైన మార్గంలో ముందుకు తీసుకువెళుతూ శాశ్వతమైన ఆనందాన్ని అందరూ అందుకోవాలి అంటే, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్న ఈ శుభముహూర్తంలో, బాలరామ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి అద్భుతమైన ముహూర్తంలో రామనామాన్ని జపిస్తూ, రామ రూపాన్ని వీక్షిస్తూ, రామ కథను వింటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్.